హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కొత్త కెప్టెన్ అయితే వచ్చేసాడు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అలాగే కెప్టెన్సీ టాస్క్ కూడా బిగ్ బాస్ హౌస్లో తాజాగా అయితే ముగిసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్కి 7వ కెప్టెన్గా ఎంపికయ్యాడు ఆల్రౌండర్ ఎంటర్టైనర్ ఇమ్మాన్యుయల్ గతంలోనే ఒకసారి కెప్టెన్గా ఎంపికైనప్పటికీ సంజన మూలాన క్యాప్టెన్సీని కోల్పోవడం జరిగింది. సంజన ఇంట్లోకి రావాలి అంటే నువ్వు క్యాప్టెన్సీని తొలగించుకోవాలి అంటూ బిగ్ బాస్ చెప్పిన నేపథ్యంలో అసలు ఏమాత్రం ఆలోచించకుండా సంజన ఇంట్లోకి రావడం కోసం కెప్టెన్సీని అయితే వదులుకున్నాడు. అయితే ఈ వారం మంచి కామెడీ టైమింగ్తో అలరించడంతో పాటు టాస్కుల్లో దుమ్ము లేపడంతో ఎక్కువ మనీ సంపాదించి కెప్టెన్సీ కంటెండర్గా నిలవడం అయితే జరిగింది. దీంతో కెప్టెన్సీ టాస్క్లో పాల్గొన్నటువంటి రీతు, తనూజ అలాగే నిఖిల్ వంటి స్టార్ కంటెస్టెంట్స్ మంచి బలమైన కంటెస్టెంట్స్ని మరి ఓడించి ఇమ్మాన్యుయల్ అయితే క్యాప్టెన్గా అయ్యాడు. ఇమ్మాన్యుయల్ 7వ కెప్టెన్ అని బిగ్ బాస్ హౌస్కి అనౌన్స్ చేసిన నేపథ్యంలో హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇమ్మాన్యుయల్ని అభినందించడం జరిగింది. సో మొత్తంగా ఒకసారి క్యాప్టెన్సీని పోగొట్టుకున్న మరోసారి మళ్ళీ కష్టపడి క్యాప్టెన్సీని సాధించుకున్నాడు ఇమ్మాన్యుయల్. మరి ఇమ్మాన్యుయల్ కొత్త కెప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే క్యాప్టెన్గా ఇమ్మాన్యుయల్ సమర్థవంతంగా బిగ్ బాస్ హౌస్ని నడిపిస్తాడా లేదా అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.